ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 18వ తారీఖు శనివారము, జనవరి నెల 2025 సంవత్సరం. ద మాస్టర్స్ అండ్ ద పాత్ అనే గ్రంథం ఈరోజు మన సత్సంగంలో సబ్జెక్ట్. ఈ గ్రంథం మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది అయిపోయింది, ఒక పాసెస్ చదువుతాను. ప్రకృతిలో ప్రతి సామ్రాజ్యంలో 7 గొప్ప మార్గాలు ఉంటాయి, 7 గొప్ప రంగులు ఉంటాయి. ఆ కలర్స్, ఆ మార్గాలకు సంబంధించి ప్రతి మార్గం కూడా చాలా బలమైనదే. బిగినింగ్ లో అది ఎంతో అంటే మనని వికాసం వైపు తీసుకెళ్తుంది. చివరికి ప్రతి మార్గము కూడా మనని అభివృద్ధి లేదా వికాసం వైపే తీసుకెళ్తున్నాయి. అంటే నేను డైమండ్, రూబీ, ఎమరాల్డ్, సఫైర్ ఇలాంటి, అంటే ఇవన్నీ అంటే రాళ్లలోని మినరల్ కింగ్డమ్ కి అవన్నీ కూడా రాజులు. వాళ్ళ కలర్, అవి వాటి యొక్క కలర్స్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ బాటమ్ లో మాత్రం ఈ వైభవాలన్నీ ఉంటాయి. అవన్నీ ఇంప్రిజన్ అయిపోయి ఉంటాయి. అవి నెమ్మదిగా రిలీజ్ అవుతాయి ఇవల్యూషనరీ ప్రాసెస్ లో. అంటే సింబాలిక్ గా చెప్తున్నారు, ఇవన్నీ నిబిడీకృతంగా ఉన్నవి, బీజ రూపంలో ఉన్నవన్నీ కూడా వికసిస్తూ ఉంటాయని. until they stand free and splendid as the kingdom's jewels. అంటే ఎంతవరకు వికసిస్తాయి అవేమోని, ఆ సామ్రాజ్యానికే నగలుగా పరిణతి చెందే వరకు, అంటే అంత బాగా ఇవల్యూషన్ అయ్యే వరకు మనుషులు వికసిస్తూ ఉంటారు. ప్రతి సామ్రాజ్యంలో ఒకే రకంగా జరుగుతుంది. ఎవరైతే లిబరేట్ అయ్యారో వాళ్ళు ఎక్కువగా ఇంప్రెషన్ అయిపోయి ఒక గొప్ప బలమైనటువంటి అద్భుతమైన ఫ్రీడమ్ వాళ్ళు ఇంకా పొందాల్సి ఉంది. అయితే లైటనింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకాశం, అదే విచ్ ఇస్ నిర్వాణ. నిన్న అదే చెప్పారు, ఆ లైట్ కోసమే. ఈ లైటనింగ్ అన్ని వస్తువులలోని ఇంప్రిజన్ అయిపోయి ఉంది, బంధించబడి ఉంది. నేను ఆ లైట్ని గ్రహిస్తున్నాను, అది ఇప్పుడు డల్ గా ఉంది. అది ఒక సేవేజ్, అది మూలం అంటే ఇలా ఉంది. లైట్ ఇప్పుడైతే ఏదైతే బ్రైట్ గా ఉందో మనిషి పరిణతి చెందాడు, అప్పుడు లైట్ అనేది వైభవోపేతంగా అయిపోయింది. ఆ సూపర్ మ్యాన్ మాస్టర్ అయ్యారనమాట. నేను ఇప్పుడు అన్ని చోట్ల కలర్స్ చూస్తున్నాను. అంటే ఈ మారుతూ ఎంతో అద్భుతంగా అన్నిటినీ అధిగమించి ఉన్నాయి. ఎక్కడా కూడా నల్లతనం అన్నది లేదు, ఎక్కడా కూడా నెగేషన్ అన్నది లైట్కి లేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, లైట్ ఉండుగాక, కాంతి ఉండుగాక. ప్రతి దగ్గర కాంతి ఉంది. ఆయన లైట్ అన్నది అంధకారంలో కూడా ప్రకాశిస్తోంది. నిర్వాణం అంటే ఏమిటి? అదే డివైన్ లైట్. నేను బహుశా ఒక క్షణం పాటు ఆ లోయర్గా ఉన్నవన్నిటినీ పట్టుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి దళసరి పొరలని, ఆ వైభవాన్ని, ఆ అద్భుతమైన వైభవాన్ని ఇక్కడి నుంచి నేను పట్టుకోలేకపోతున్నాను. నేను భూమి మీదకి తిరిగి వచ్చేసరికల్లా ఒక కొత్త అవగాహనతో, ఆ సత్యం యొక్క అవగాహనని కొత్త విధానంగా వచ్చాను నేను. ఇప్పుడు నేను ఆ సత్యానికి ఒక స్టెప్ ముందుకు వచ్చాను. అక్కడ చాలా గొప్పదైనటువంటి స్నేహం, జగత్తులో కామ్రేడ్షిప్ అంటే స్నేహభావం నేను మొదట ఆలోచించిన కంటే ఉంది. ఒక లోతైన ఐడెంటిటీ, ఎంతో అద్భుతమైన మూలం, ఎంతో వైభవోపేతమైన మార్గం, ఇంకా ఎక్కువైనటువంటి వైభవమైన లక్ష్యం. ఎవ్రీవేర్ అంటే అన్ని చోట్ల, అన్నింటికీ పరివేష్టించి అన్ని సమయాల్లో భగవంతుడి యొక్క ప్రకాశం. మెసెంజర్స్ అనే వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు.
ప్రతి కలరు కూడా ఒక పదాన్ని మనకు చెప్తుంది, ఒక వాయిస్ ని మాట్లాడుతుంది. ప్రతి రూపము దాని లక్ష్యాన్ని అది చెప్పిస్తూ, అది బ్రీత్ అంటే శ్వాసిస్తూ ఉంటుంది. నేను సన్షైన్ లోని అంటే సూర్యకాంతిలో ఉన్నా, నేను అందులో భాగాన్ని అయినా పైకి సూర్యుడిని చూస్తున్నాను. నా యొక్క డివినిటీ యొక్క ఆ సైన్ చూస్తున్నాను. నేను అల్టిమేట్ అచీవ్మెంట్ ఏదో అందులో నేను ప్రామిస్ చేస్తున్నాను. మా ప్రభు ఎలాగున్నాడో సూర్యుడు కూడా అదే విధంగా, ఎందుకంటే ఆయన కూడా ఇష్టపూర్వకంగా అలా చెయ్యడానికి వచ్చాడు. లైట్ అనేది భాష, ఆలోచన, అది ఒక సైగా, ఒక వెహికల్ కూడా. ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది మనకేమో ఒక మొత్తం ఫిలాసఫీనే చెప్తోంది. లైట్ అనేది సూర్యుడి యొక్క అంటే క్యాపిటల్ సన్ పెట్టి ఇచ్చా, అలాగే ఆ సూర్యుడి యొక్క జ్ఞానం, ప్రేమ, సూర్యుడి యొక్క ప్రేమ. నిర్వాణం కోసం పుస్తకాల్లో పరమానందం అని రాసింది. అవుట్మోస్ట్ అంటే బయట నుంచి కూడా అది ఏంటంటే ఆ అంచులన్నీ కూడా నిర్వాణం అనేది తెలుస్తూనే ఉంటుంది. ఇన్ఫినిట్లీ మోర్ అంటే వాళ్ళు రాసిన కంటే ఇంకా ఎక్కువగా ఉంది. జస్ట్ ఒక్క గ్లింప్స్ అన్నది అన్నీ కూడా కొత్తగా కనిపిస్తాయి. నా లోపల, నా బయట నేను పూర్తిగా సంపూర్ణంగా మారిపోయాను. నా చుట్టూ అంతా కూడా ఒక మళ్ళీ తిరిగి ఇవాల్యుయేట్ అవుతున్నట్టుగా, రీవాల్యుయేషన్ అనే ప్రాసెస్లో ఉన్నట్టుగా ఉన్నది. ఇప్పటికీ ప్రతిదీ ఈ మార్గాలన్నీ ముందు కంటే చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఆబ్జెక్టు ప్రతి సామ్రాజ్యంలో అదొక ఆ సత్యం యొక్క షాడోగానే కనిపిస్తోంది ఆ రియాలిటీ కంటే. ఎందుకంటే హౌ ఫీబుల్, ఎంత వీక్గా ఉంది అండ్ అంటే అసంపూర్ణంగా ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద లైట్, ఆ లైట్ యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా అంటే వీక్గా, తర్వాత అసంపూర్ణంగా ఉన్నాయి. అంతకుముందు నాకు తెలియదు అవంత వీక్గా ఉన్నాయని. అయినప్పటికీ ఈ నిజమైన విషయం ఏంటంటే ప్రతి ఆబ్జెక్టివ్ కూడా నిజమైనదే, ఫార్ లెస్ ఆఫ్ ఎ షాడో ఆఫ్ రియాలిటీ. ఆ సత్యం యొక్క షాడో అయి ఉంది, అంటే నీడ. నేను ఆలోచించిన కంటే, అంటే నేను అనుకున్న కంటే ఇంకా ఎక్కువగా ఉంది. నేను ఇప్పుడు ప్రిజన్ అంటే ఆ ప్రతి రూపంలో ఉన్నటువంటి ఆ ప్రిజన్ యొక్క అవకాశం చూస్తున్నాను. నేను ఆ నీడలన్నిటినీ గ్రహిస్తున్నాను. ఇప్పుడు నేను అన్ఫోల్డింగ్ స్ప్లెండర్ ఆఫ్ ద లైట్ ఇటర్నల్, ఆ శాశ్వతమైన ఆ లైట్ వికాసాన్ని చూస్తున్నాను. ఆ సత్యాన్ని నేను గ్రహిస్తున్నాను. అన్ని జగత్తులు కూడా ఈ షాడో వరల్డ్సే, అంటే దాంతో నిర్వాణిక్ వరల్డ్తో పోలిస్తే ఇవన్నీ నీడలే. అయినప్పటికీ అవి నిజమైనటువంటి జగత్తులే, ఎందుకంటే ఆ నిర్వాణిక్ జగత్తు వల్ల అవి కూడా సత్యమయ్యాయి. ఇప్పుడు నేనేం గ్రహించానంటే భగవంతుడి యొక్క లక్ష్యం అన్నది అన్ని అంటే సీల్ వేసేసి ఉంది అన్నిటి మీద. ఆ లక్ష్యం నాకు అర్థమైంది. నేను ఇప్పుడు అన్నిటినీ గౌరవిస్తున్నాను చాలా లోతుగా, మొదటి కంటే. ఎందరో ఫిలాసఫర్స్ పవిత్రమైన స్థితి కోసం మాట్లాడారు. నేను ఇప్పుడు దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాను. ఆ ప్యూర్ బీయింగ్ అంటే ఏమిటో నేను దాంతో కాంటాక్ట్ చేశానని కాదు, లెస్ షార్ట్ ఆఫ్, ఇంకా దానికంటే తక్కువ పవిత్రం ఉన్న దాంతో కాంటాక్ట్ చేసిన బీయింగ్ దాన్ ఆల్ అదర్ కాన్షియస్నెస్ స్టేట్స్, అన్ని రకాల చైతన్య స్థితులు నేను ఉండి ఐ హ్యావ్ సో ఫార్ ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటివన్నీ ఆ అసలైన దానికంటే అవన్నీ తక్కువగానే ఉన్నాయి. హౌ ట్రూ ఇట్ ఈస్ దట్ లాంగ్వేజ్ ఇన్ దిస్ కేస్ కన్సీల్స్ థాట్ అండ్ మీనింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాషలో
అసలు ఆలోచన గాని అర్థం గాని ఇవి లేవు. అది ఎంత నిజమో ఆ విషయం. నిర్వాణిక్ లాంగ్వేజ్ అనేది నిర్వాణిక్ థింగ్స్కే తెలుస్తోంది. మైయర్స్ అనే ఆయన ఏం చెప్పాడు ఎంతో సౌందర్యవంతంగా, ఓ కుడ్ ఐ ఫెల్ యూ ఈ ష్యూర్లీ వుడ్ బిలీవ్ ఇట్. నేనే కానీ కుడ్ ఐ టెల్, నేను చెప్పగలిగితే దాన్ని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఓ కుడ్ ఐ ఓన్లీ సే వాట్ ఐ హ్యావ్ సీన్, నేనేం చూసానో అదే చెప్తున్నాను. హౌ షుడ్ ఐ టెల్ ఆర్ హౌ కెన్ హీ రిసీవ్ ఇట్, నేను ఎలా చెప్పడం, మీరు దాన్ని ఎలా పొందగలరు. హౌ టిల్ హీ బ్రింగెత్ యూ వేర్ ఐ హ్యావ్ బీన్, నేను ఎక్కడున్నానో ఆయన ఏ విధంగా మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తాడు అని ఒక పోయం రాశారు. ఇప్పుడు ఈ రాసినటువంటి గొప్ప ఆధరు ఈ కొటేషన్ పై చెప్పింది ఒక రకమైనటువంటి డిస్కనెక్టెడ్ ఎక్స్ట్రాక్ట్స్, కనెక్షన్ లేనటువంటివే క్రమమే రాశారు. ద బుద్ధిక్ మాంక్ ఆనంద, ఆనంద అన్న ఆయన బుద్ధిస్ట్ అనమాట. ఆయన పుస్తకంలో విజ్డమ్ ఆఫ్ ద ఆర్యాస్ అనే దాన్ని, రైట్స్ ఆఫ్ నిర్వాణ, దాన్ని ఈ కింద విధంగా రాశారు. ఆయన ఏమన్నారంటే, ఈ పదం అంటే కేవలంగా బ్లోన్ అవుట్ అంటే పైకి బ్లోన్ అవుట్ ఊదబడింది అని. ఎక్స్టింగ్విష్డ్ యాజ్ ఇస్ ద ఫ్లేమ్ ఆఫ్ ఎ ల్యాంప్, అంటే ఒక ల్యాంప్ అది ఆరిపోతే వెన్ ఇట్ హ్యాస్ బీన్ బ్లోన్ అవుట్ అని అంటాం. బట్ యూ హూ హ్యావ్ సో ఫార్ ఫాలోడ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ కన్సర్నింగ్ ఇట్ విల్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ హ్యాస్ బీన్ ద ఎర్రర్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ఇట్. ఆ పదాల్లో ఎంత తప్పు ఉన్నది ఇక్కడికి మీరు వచ్చాక మీకు అర్థమవుతుంది. యాజ్ సింప్లీ టాంటమౌంట్ టు షియర్ ఎనిహిలేషన్, అంటే అన్నీ వదిలేయడమే అని అర్థం అన్నమాట అక్కడ. ఎనిహిలేషన్, ఈ ఎనిహిలేషన్ అనేది అంటే అన్ని సంపూర్ణంగా వదిలేయడం, నిజంగా ఒక రకంగా ఎనిహిలేషన్ ఆఫ్ డిజైర్ అంటే కోరికను వదిలేయడం, భావావేశాలను వదిలేయడం, ఆత్మవంచనని ఆత్మభ్రాంతుల్ని వదిలేయాలి. అయితే మనం ఎప్పుడైతే ఇక్కడికి ప్రయత్నిస్తున్నామో, ఇక్కడికి వచ్చి ఎక్స్పౌండ్ దాని అర్థాన్ని అదర్ దాన్ నెగటివ్ మీనింగ్ లేకుండా చెప్పాలంటే, మేమందరం ఒక ఇన్సర్మౌంటబుల్ డిఫికల్టీ అంటే దాటలేనటువంటి కష్టాన్ని దాటాం. అదేమిటి అంటే, ఆల్ అవర్ పాజిటివ్ డెఫినిషన్స్ మస్ట్ నెసెసర్లీ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లైఫ్ వీ నో. మాకు తెలిసినటువంటి ఈ జీవితంలో మొత్తం అన్ని పాజిటివ్ డెఫినిషన్సే ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ థాట్ అంటే మానవుడి యొక్క ఆలోచన పరంగా అన్ని పాజిటివ్ డెఫినేషన్స్లోనే చెప్పగలం. ఇక్కడ వి స్పీక్ ఆఫ్ థాట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ లైఫ్. అంత జీవానికి అతీతంగా ఉన్న విషయాన్ని మేము మాట్లాడగలం. ద వెరీ గోల్ టువర్డ్స్ విచ్ ఆల్ లైఫ్ ఈస్ టెండింగ్. మొత్తం జీవం అంతా కూడా అక్కడికే వెళ్తున్న లక్ష్యం అది. టు ద ఇన్స్ట్రక్టెడ్ బుద్ధిస్ట్, అలాంటి ఆ బుద్ధిస్ట్ కి నిర్వాణ స్టాండ్స్ ఫర్ ద అల్టిమేట్, ద బియాండ్, ద గోల్ ఆఫ్ లైఫ్. ఒక అంటే బాగా అంటే సూచనలు బోధాలు అవి తీసుకున్న బుద్ధిస్ట్కి నిర్వాణం అన్నది ఫైనల్, అన్నిటికీ అతీతమైంది, అదే లక్ష్యం జీవితానికి. A state so utterly different from this conditioned, ever-changing being of the self-dream that we know as to lie now. Conditioned and not only quite beyond all naming and describing, but far past even thought itself. అంటే ఇది ఎలాంటిదంటే, దాన్ని చెప్పడం అన్నది కండిషన్డ్ ఎవర్ చేంజింగ్, ప్రతి క్షణం అది మారుతూనే ఉంటుంది. అంటే మనం సెల్ఫ్ డ్రీమ్ దట్ వీ నో, మనకు తెలిసింది. యాజ్ టు లై నాట్ ఓన్లీ క్వైట్, ఇది అన్నిటి పేర్లకిను వర్ణనకి అతీతంగా ఉండడమే కాదు, దీన్ని అంటే చాలా డిఫరెంట్ అన్నమాట, నిరంతరం మారుతూ ఉంటుంది. బట్ ఫార్ పాస్ట్ ఈవెన్ థాట్ ఇట్ సెల్ఫ్, అయితే ఆలోచనకు కూడా చాలా దూరంగా ఉంది. అయినప్పటికీ అండ్ హియర్ ఇన్ లైస్ ద వండర్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ విజ్డమ్ ఆఫ్ ద ఆర్యాస్. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఇది ఆర్యాస్ చెప్పినటువంటి ఆ జ్ఞానము, ఆ అద్భుతం అంతా ఉన్నాయి. వన్ బై ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆరియన్స్ ఫర్ ద
ఎన్ఫ్రాంకైజ్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ ఆల్ హిస్ సెల్ఫ్ రాట్ బాండేజెస్, అంటే మనిషి తను నిర్మించుకున్న అన్ని బంధాల నుంచి ఆయనకి విముక్తి వస్తుంది. ఈ అద్భుతమైనటువంటిది ఈ వైభవం అట్టర్లీ బియాండ్ ఆల్ గ్రాస్ప్ ఆఫ్ థాట్. ఆలోచన దాన్ని పట్టుకోలేదు, అన్ని ఆలోచనల యొక్క అవగాహనకి అతీతమైనది. ఇక్కడున్న శాంతి మన ఈ సంఘర్షణ అంతటికీ అదే లక్ష్యం. అదేంటంటే చాలా దగ్గరగానే ఉంటుంది. నియరెస్ట్ మన యొక్క చైతన్యమే నేకి అతి దగ్గరగా ఉంది. హూ రైట్లీ అండర్స్టాండ్స్ ఇట్ ఈస్ డియరర్ దాన్ ద డియరెస్ట్ హోప్. ఇది మాకు అతి ప్రియమైనది, మేం ప్రేమ చేసుకున్న కన్నా చాలా ప్రియంగా ఉంది. పాస్ట్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ ద మూన్ అండ్ సన్, ఆ చంద్రుడు సూర్యుడు యొక్క ఆ వైభవం కంటే ఇంకా అనంతంగా ఎక్కువగా ఇది ఉన్నది. అది ఇంకా ఎంతో ఎత్తుల్లో ఉంది. దాని యొక్క వైభవం అన్నది అంత అనంతంగా ఉంది అని అంటున్నారు. టు ఇట్స్ అల్టిమేట్ బియాండ్ ద ఇన్ఫినిట్ అబిస్ ఆఫ్ దట్ ఆల్ ఎంబ్రేసింగ్ ఈథర్ వేర్ ఇన్ దీస్ యూనివర్స్ హ్యావ్ దేర్ బౌండ్లెస్ హోమ్. అనంతమైనటువంటి, బౌండ్లెస్ అంటే హద్దులు లేని ఈ హోమ్కి ఇది ఎంతో ఉన్నతంగా కనిపిస్తోంది. అంటే లిమిట్స్ లేవు, చాలా దూరంగా. మోస్ట్ ఆల్టిట్యూడ్స్ వేర్ థాట్, ఆలోచన ఎక్కడెక్కడికి వెళ్ళలేదో ఆ లోతుల్లో, విత్ వెయిన్లీ బేరింగ్ వింగ్స్, అంటే బీటింగ్ వింగ్స్, ఉట్టుకుట్టినే వింగ్స్ కదిలిస్తున్నట్టుగా, ఫాల్స్ లైక్ సమ్ లాస్ట్ బర్డ్ దట్ హ్యాడ్ ఎస్పైర్డ్ ఆల్ లైఫ్, థిన్ ఎయిర్ నో లాంగర్ కుడ్ సపోర్ట్ ఇట్. అంటే ఇది ఎలా అంటే ఇక్కడ బర్డ్తో ఎందుకు పోల్చారంటే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అక్కడ ఎయిర్ అన్నది ఏమీ కూడా లేదు దాన్ని సపోర్ట్ చేయడానికి. అంటే ఏంటి, ఆ గాలి ఉంటే కదా అది ఎగరగలదు. అలాగే మనం ఎంత దూరం మీదకి వెళ్ళినా అక్కడ థాట్ మాత్రం అందదు థాట్ తోటి. స్టిల్ ఇట్ డ్వెల్స్ హయ్యర్ దాన్ ద వెరీ థాట్ వీ నౌ ఆర్ థింకింగ్. మనం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఆలోచన కంటే అది అది ఆలోచనకు అందకపోయినా అది ఉంది, కానీ అన్ని అతీతంగా, హయ్యర్ దాన్ ద కాన్షియస్నెస్, మనకున్న ఇప్పుడున్న చైతన్యం కంటే చాలా ఉన్నతంగా. ఎందుకంటే ఈ క్షణం అన్నది, మారుతున్న ఈ క్షణం, ఇట్ ఈస్ ఆల్ దట్ ట్రూలీ కెన్ బి టర్మ్డ్ అవర్ సెల్స్. దాన్ని మేము మాకే చెప్పుకోగలం. సెల్ఫ్లెస్ టు లివ్ అండ్ సెల్ఫ్లెస్ డై, సీకింగ్ ఫర్ నో రివార్డ్ బట్ ఓన్లీ సర్వీస్ ఆఫ్ ద గ్రేటర్ లైఫ్. అందుకనే ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారు, నిస్వార్థంగా జీవించండి, నిస్వార్థంగా మరణించండి, ఏ రివార్డ్ని కూడా మీరు ఆశించకండి, బట్ ఓన్లీ సర్వీస్ ఆఫ్ ద గ్రేటర్ లైఫ్, ఆ ఉన్నతమైనటువంటి లైఫ్కి సహాయం చేస్తూ సర్వీస్ చేస్తూ, హోపింగ్ ఫర్ నో హయ్యర్ హెవెన్, ఉన్నతమైన ఏ హెవెన్ని కూడా ఆశించకుండా, నో ఎకోనియన్ బ్లిస్, అనంత ఆనందాన్ని ఆశించకుండా, ఓన్లీ టు గ్రో సెల్ఫ్లెస్ ఎవ్రీడే, నిస్వార్థంగా అలా వికసించడమే. సచ్ ఈస్ ద లెసన్ దట్ పర్వేట్స్ అలైక్ ద మాస్టర్స్ లైఫ్. అటువంటి పాఠం పరమ గురువుల యొక్క జీవితంలోంచి, అంటే అంతా నిస్వార్థంగానే, ఏ ఫలితం ఆశించకుండా, ఏ ఆనందం ఆశించకుండా, ఏ రకంగా కూడా ఏ ఆశలు ఏమీ లేకుండా సర్వీస్ చేయడం అన్నది కేవలంగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అదే మాస్టర్స్ యొక్క జీవితం. మాస్టర్స్ టీచింగ్ కూడా అదే. దేర్ బై దే పీస్, మే పీస్ కమ్ టు ఆల్ లైఫ్ ఎట్ లాస్ట్. అలా ఉంటే పీస్ అంతా కూడా, ఆ పరమ శాంతి మొత్తం అంతటా వ్యాపిస్తుంది. డాక్టర్ బీసెంట్, రిఫరింగ్ టు దిస్ సబ్జెక్ట్ ఇన్ రీసెంట్ లెక్చర్, అని బీసెంట్ గారు ఏదో ఒక లెక్చర్లో ఇలా చెప్పారు. బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది లార్డ్ గౌతమ బుద్ధ విషయంలో. ఆయన ఇండికేట్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్ సంథింగ్ దట్ వుడ్ బి ఇంటెలిజిబుల్. కొంత హ్యూమన్ లాంగ్వేజ్లో చెప్పడానికి అది కొంచెం జ్ఞానవంతంగా ఉంది. అబౌట్ ద కండిషన్ ఆఫ్ నిర్వాణ కండిషన్కి కొంత రిలేటివ్గా చెప్పారు. అంటే అది కొంచెం ఇంటెలెక్చువల్గా ఉంది. యూ ఫైండ్ ఇట్ ఇన్ ద చైనీస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ధమ్మపద.
ధమ్మపదం అన్నదాన్ని చైనా భాషలోకి అనువదించిన దాంట్లో అది మీకు తెలుస్తుంది. ద చైనీస్ ఎడిషన్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేషన్ ఇన్ టు ఇంగ్లీష్ ఇన్ ట్రిబ్నర్స్ ఓరియంటల్ సిరీస్ అనే దాంట్లో ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి చైనీస్ ఎడిషన్ని. హీ పుట్స్ ఇట్ దేర్ దాట్ అక్కడ ఆయన ఎలా చెప్తున్నారంటే అన్లెస్ దేర్ వర్ నిర్వాణ దేర్ కుడ్ బి నథింగ్, అండ్ హీ యూజెస్ వేరియస్ ఫ్రేజెస్ ఇన్ ఆర్డర్ టు ఇండికేట్ వాట్ హీ taking the real and then connecting with it the unreal. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ అన్ని పదాల్లోని ఆయన చెప్పింది అంటే ఆ చైనీస్ అతను ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకిట. అదేంటంటే మనం ఆ నిర్వాణ అనుభూతి ఉంటే గాని ఆ సత్యాన్ని అసత్యమైన పదాల్లో వర్ణించినట్టు అవుతుంది అన్నాడు. విత్ ఇన్ ద అన్రియల్ అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని రియల్ అన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం, అన్రియల్తో కనెక్ట్ చేస్తున్నాం. హీ సమ్స్ ఇట్ అప్ బై సేయింగ్ దట్ నిర్వాణ ఈజ్ అండ్ దట్ ఇఫ్ ఇట్ వర్ నాట్ ఎల్స్ కుడ్ బి. నిర్వాణమే ఉంది, ఇంకేమీ లేదు. నథింగ్ ఎల్స్ కుడ్ బి అని అర్థం. అంటే మరొకటి ఏమీ లేదు. దట్ ఈజ్ అన్ అటెంప్ట్, అది ఒక ప్రయత్నం. ఇఫ్ వన్ మే కాల్ ఇట్ సో విత్ ఆల్ రివరెన్స్, గౌరవంతో మనం చెప్తే ఆయన అటెంప్ట్ చేశారు ఆ విధంగా నిర్వాణం కోసం చెప్పడానికి. టు సే వాట్ కెనాట్ బి సెడ్, అంటే దేనికోసం అయితే చెప్పలేమో అది చెప్పడానికి ప్రయత్నించారు. ఇట్ ఇంప్లైస్ దట్ అర్థమైంది కదా, ఉన్నది నిర్వాణమే. అక్కడ ఉన్నదాన్ని చెప్పడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అసత్య పదాలతోటి మనము కలుపుతున్నాం అన్నారు. అందుకని అది గౌతమ్ బుద్ధుడు చెప్పారు. అంటే మనము అది అక్కడ పదాలు ఉండవు కదా. టు సే వాట్ కెనాట్ బి సెడ్, చెప్పలేని దాన్ని వర్ణించారు. ఇట్ ఇంప్లైస్ దట్ అన్లెస్ దేర్ ఎగ్జిస్టెడ్ ద అన్క్రియేట్, ద ఇన్విజిబుల్ అండ్ ద రియల్, వీ కుడ్ నాట్ హ్యావ్ ఎ యూనివర్స్ ఇట్ ఆల్. అంటే అది ఆ సత్యం అన్నది అనుభవిస్తేనే గాని అసలు మనకి జగత్తే లేదు. యూ హ్యావ్ దేర్, అక్కడ మీకు దెన్ ద ఇండికేషన్ దట్ నిర్వాణ ఈజ్ ఏ ప్లెనం నాట్ ఏ వాయిడ్. అది నిర్వాణం అంటే అదేమి శూన్యం కాదు, అదంతా పూర్తిగా నిండున్నటువంటి ప్లెనం. అంటే ఒకసారి తెలుగులో అంటే చాలా మంది శూన్యం శూన్యం అంటారు కదా, అదేం శూన్యం కాదు, అది ప్లెనం అన్నారు. ప్లెనం పదం చూద్దామండి. ప్లెనం మీనింగ్, ప్లెనం బ్లీచ్ బ్లిటక్ అంటూ ప్లెనంకి మీనింగ్ ఇవ్వట్లేదు. An assembly of all the members of a group of committee, the bill will be presented for a preliminary reading at the plenum of Wednesday. Physics లో a space completely filled with matter or the whole of space so regarded, so long as things move simultaneously into each other's places, notion is possible in a plenum. అంటే notion అంటే మూమెంట్, అదేంటంటే శూన్యం కాదు, అన్నిటితోటి నిండి ఉంది అని చెప్తున్నారు. అందులో నిరంతర మూమెంట్ తోటి ఉంటుంది, అది దాని అర్థం అనమాట ప్లెనం. అదేమి శూన్యం కాదు. ఈ ఐడియా అన్నది మౌలికంగా మన మనస్సుల్లో ఉంది. ఇన్ యువర్ స్టడీ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ, అంటే ఏ గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ చదివినా సరే ఇది ఐడియా ఉంటుంది. అందుకని తరచుగా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నవి ఒక శూన్యాన్నే ఇండికేట్ చేసినాయి. అందువలన వెస్టర్న్ ఐడియా అంటే పశ్చిమ దేశాల ఐడియా ఏంటంటే అన్నీ వదిలేయడమే, అంటే ఎనిహిలేషన్, ఏమీ ఉండదు అక్కడని. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఫుల్నెస్, అది మీరు పరిపూర్ణంగా ఆలోచిస్తే యూ విల్ రియలైజ్ దట్ ద కాన్షియస్నెస్ ఎక్స్పాండ్స్ మోర్ అండ్ మోర్. మనం ఏమో పూర్ణం అంటాం కదా, అదేంటంటే మన యొక్క చైతన్యం ఎక్కువగా వికసించింది చాలా హెచ్చుగా, వితౌట్ లూజింగ్ అట్టర్లీ ద సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. నేను అనేది వదిలేసి అది వ్యాపించేసింది చైతన్యం. ఇఫ్ యూ కెడ్ థింక్ ఆఫ్ ఎ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్లో ఒక సెంటర్ని ఆలోచించామంటే
అంటే సర్కంఫరెన్స్ లేని సర్కిల్ అని ఆలోచిస్తే అప్పుడు మీరు ఆ సత్యాన్ని తెలియగలరు. అంటే దానికి అవధులు లేవన్నమాట, పరిధి లేని ఆ కేంద్రం. అంటే దానికి అనంతంగా ఉంది, హద్దు లేదు. ఇది ఎవరైతే రియలైజ్ చేస్తున్నారో ఈ అద్భుతమైన ఏకత్వాన్ని ఆయన ఎప్పుడు మర్చిపోలేడు. అది ఆయన అంటే నెవర్ బి అంత ముందులాగా ఉండలేడు. ఎందుకంటే ఎంత లోతుగా ఆయన ముసుగులు వేసుకున్నాడు లోయర్ వెహికల్స్ లో, ఇతరులకు సహాయం చేయడానికి, సేవ్ అదర్స్. అంటే డీప్లీ హీ మే వెయిల్ హిమ్సెల్ఫ్ ఇన్ లోయర్ వెహికల్స్. అంటే లోయర్ వెహికల్స్ లో ఆయన అది వెయిల్ అంటే ముసుగు వేసుకుని ఇతరులకు సహాయం చేయడానికి ఎంత వచ్చినా, హవెవర్ లూజ్లీ హీ మే బి బౌండ్ టు ద క్రాస్ ఆఫ్ మ్యాటర్. ఎంత లూజ్గా ఆయన మ్యాటర్కి కనెక్ట్ అయినా, క్రిబ్డ్, క్యాబిన్ అండ్ confined, he can never forget this. His eyes have seen the king in his beauty, that he has beheld the land which is very far off, yet very near within us all the time, if we could only see it. Because to each nirvana we need not go away to some far distant heaven, but only నేను చెప్తానండి ఇది అండి, ఓపెన్ అవర్ కాన్షియస్నెస్ టు ఇట్స్ గ్లోరీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఎంత అంతే ఒకసారి అనుభూతి అయ్యాక మనం ఎంత మ్యాటర్తో, అంటే సర్వీస్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఎంత మ్యాటర్తో కనెక్ట్ అయినా సరే అది మాత్రం మనం మర్చిపోం. ఒకసారి ఆ కింగ్ అంటే అక్కడ ఏంటంటే ఆ అద్భుతమైన దాన్ని చూసాక, ఆ సౌందర్యాన్ని, ఆయన దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఎంత దూరంగా ఉన్నా ఆయనకి అది చాలా దగ్గరలోనే ఉంటుంది. అన్నిట్లో అంటే అన్ని సమయాల్లో ఆయన ఒకసారి ఆయన చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారి నిర్వాణం రీచ్ అయ్యాక మనం మరీ దూరంగా వెళ్ళనే లేం, డిస్టెంట్ హెవెన్స్కి ఎక్కడికి వెళ్ళిపోలేం. అందుకనే డు నాట్ ఓపెన్ అవర్, మన చైతన్యాన్ని అంటే బట్ ఓన్లీ ఓపెన్, ఆ కాన్షియస్నెస్ ఆ వైభవంతోనే నింపుకుంటాం. అందుకని లార్డ్ బుద్ధ ఇలా చెప్పారు చాలా కాలం కిందట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ, నాట్ చాలా దూరంగా లేదు మీకు. డు నాట్ కంప్లైన్ అండ్ క్రై అండ్ ప్రే, మీరు కంప్లైంట్ చేసి ఏడిసి ప్రార్థన చెయ్యకండి, బట్ ఓపెన్ యువర్ ఐస్, మీ కళ్ళు తెరిచి చూడండి. ఎందుకంటే అంటే మీరేమి ఏడవకండి, ఫర్ ద లైట్ ఈజ్ ఆల్ అబౌట్ యూ, అదంతా మీకోసమే ఉంది. అండ్ ఇట్ ఈస్ సో వండర్ఫుల్, చాలా అద్భుతమైంది, ఎంతో సౌందర్యవంతమైనది. ఫార్ బియాండ్ ఎనీథింగ్ ఆఫ్ విచ్ మెన్ హ్యావ్ ఎవర్ డ్రెమ్ట్, మనుషులు ఊహించిన దానికంటే ఎంతో అతీతమైనది. అందుకని అని బుద్ధుడు చెప్పాడు, ఫర్ విచ్ దే హ్యావ్ ఎవర్ ప్రేడ్, దానికోసమే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అంటే ఒకసారి ఆ అనుభూతి అయ్యి సేవ చేయడానికి వచ్చినా వాళ్ళకి అది ఎంత దూరంగా ఉన్నదనుకున్నా అది అక్కడే వాళ్ళకి సమీపంగా ఉంటుంది. వాళ్ళు ఎంత మ్యాటర్తో కలిసినా అది మర్చిపోలేరు. ఎందుకంటే అది వాళ్ళకి లోపలే ఉంటుంది, వాళ్ళకి అంటే అతి నియరెస్ట్గా ఉంది కనుక వాళ్ళు ఎంత అంటే కింద లోయర్ వరల్డ్స్లోకి వచ్చి సర్వీస్ చేసినా ఆ అనుభూతిని అది ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉంది ఆ కాంతి. ద ల్యాండ్ దట్ ఈస్ వెరీ ఫార్ ఆఫ్, చాలా దూరంగా ఉన్నది అన్నది ఒక కొటేషన్. అందులో ఇసయ్యా అంటే ప్రాఫెట్ ఇసయ్యాలోంచి ఉంది, అది అక్కడేమో చాలా దూరంగా ఉన్న ల్యాండ్ అని. కానీ విచిత్రంగా ఇట్ ఈస్ ఏ మిస్ ట్రాన్స్లేషన్, ఇది ఒక తప్పుగా ట్రాన్స్లేట్ చేయబడింది. Isaiah did not speak of the land which is very far off, but of the land of far distances, which is a very different idea and of great beauty. అంటే ఇక్కడ ఇసయ్యా డిడ్ నాట్ స్పీక్, దూరంగా ఉన్న ల్యాండ్ కోసం మాట్లాడలేదు, కానీ ల్యాండ్ ఆఫ్ ఎన్నో దూరంగా ఉన్నటువంటి ల్యాండ్, బట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఫార్ డిస్టెన్సెస్, చాలా దూరాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కోసం మాట్లాడేది, విచ్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ ఐడియా అండ్ వన్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ. ఆ ఐడియా వేరేగా ఉంది, చాలా సౌందర్యవంతంగా ఉంది. అది మనకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రాఫెట్ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దీస్ హయ్యర్ ప్లేన్స్. అంటే ఆ ప్రాఫెట్కి చాలా ఈ హయ్యర్ ప్లేన్స్ అనుభవం కొంత ఉంది.
and was comparing in his thought the splendor of the stars strewn fields. ఆయన పోలుస్తున్నాడు అనమాట మిగతా ఆఫ్ హెవెన్, అంటే స్వర్గంలో ఆ నక్షత్రాలతోటి కాంతివంతమైనటువంటి దాంతో పోల్చాడు. In his thought, the splendor of the star-strewn fields of heaven, with the cramped catacombs through which we crawl on earth. మనం ఏం చేస్తున్నాం, అలాగా అంటే భూమి మీదకి పాకుతున్నాం అనమాట. అక్కడి నుంచి కిందకు వచ్చాం. ఫర్ దట్ ఈస్ వాట్ దిస్ లైఫ్ ఈస్ యాజ్ కంపేర్డ్ విత్ దట్. అంటే ఇక్కడ కెటాకోమ్ అంటే నేను అనుకోవడం కూడా చూద్దామండి. Catacomb of Paris, an underground cemetery consisting of subterranean gallery with recesses for tombs as constructed by the ancient Romans. అది ఇంకోటి ఏంటంటే అండర్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ రిజెంబ్లింగ్ ఆర్ కంపోజ్డ్ టు కెటాకోమ్స్. అది అంటే కిందని అలా చేసిన కన్స్ట్రక్షన్ ని కెటాకోమ్స్ అంటారంట. Catacomb English meaning a series of underground passages and rooms where bodies were buried. In what is the definition? Catacomb definition meaning a subterranean cemetery of అంటే భూమి కింద ఉన్నటువంటి సమాధులు అన్నమాట. అది ప్లూరల్లో వాడతారు, అంటే ఎన్నో కలిపి ఉంటాయి అక్కడ. Catacomb Paris అలా డెఫినిషన్ మీనింగ్ యూజ్ ద ఓల్డ్ అండర్ గ్రౌండ్ సిమెటరీ. అది అంటే అంతా ఒకటే మీనింగ్ ఇస్తున్నారు, అంటే కింద ఉన్న సమాధులు, అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న సమాధులు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనమంట ఈ భూమి మీదకి వస్తే మనకి అండర్ గ్రౌండ్ సమాధుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉంటాం. క్రాంప్డ్ కటాకోంబడ్ త్రూ విచ్ వి క్రాల్ అన్ ఎర్త్, దాని ద్వారా మనం భూమి మీదకి పాకొచ్చినలా ఉంటుందిట. ఫర్ దట్ ఈస్ వాట్ దిస్ లైఫ్ ఈజ్ యాజ్ కంపేర్డ్ విత్ దట్ హయ్యర్ వన్. మనకి ఆ జీవితం ఉన్నతమైన జీవితంతో చూస్తే భూమి మీద మన జీవితం అలా పోల్చొచ్చు. ఏ బ్లైండ్ క్రాలింగ్ త్రూ డార్క్, అంటే చీకటితోటి బ్లైండ్ గా పాకుతున్నాం. డీవియస్ వేస్, రకరకాలమైన నీచమైన మార్గాల్లో, యాజ్ కంపేర్డ్ విత్ ఏ స్ప్లెండిడ్ పర్పస్ఫుల్ లైఫ్, అద్భుతమైనటువంటి లక్ష్యం ఉన్న జీవితంతో పోలిస్తే మనం ఇక్కడ ఎలా చేస్తున్నాం, అలాంటి భూగర్భంలో ఎక్కడో లోతుగా ఉన్నటువంటి సమాధి నుంచి భూమి మీదకి చీకటి మార్గాల్లో ఎన్నో రకాలైన నీచ మార్గాల్లో మనం పాకుతున్నట్టుగా ఉంటుంది మన జీవితం. an utter realization of the divine will ensouling and working through the wills of those who dwell therein. ఆ డివైన్ విల్ అనేది నిరంతరంగా అందరిలో ఉంది. అండ్ విల్స్ ఆఫ్ దోజ్ హూ డ్వెల్ దేరిన్, అక్కడ జీవించిన వాళ్ళు లో ఆ విల్ పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ వరకు ఇది అంటే ఆ అద్భుతత్వాన్ని వాళ్ళు వర్ణించారు. కె లక్ష్మి గారు ఎవరండి? అమ్మా అదే అప్పుడు చెప్పాను కదా మా సిస్టర్ అని, మౌనిక గారు అని చెప్పాను కదా. ఓకే, ఇవాళ మీకు అందరికీ అర్థం అయిందా? అంటే ఆ నిర్వాణిక స్థితిని మాటలు చాలవండి వర్ణించడానికి. అది అంటే అదే ఏం చెప్తున్నారు చూసారా, మనం జీవించడం అన్నది భూమి మీద చీకటిలో పాకుతున్నట్టు రకరకాల నీచాతి మార్గంలో వెళ్తున్నా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కడో పాతాళంలో ఉన్న సిమెట్రీ నుంచి భూమి మీదకి ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో తెలియకుండా పాకుతున్నట్టు ఉంది మన లైఫ్ అంటున్నారు. అంటే అటువంటి అద్భుతమైన దాన్ని చూసాక మనం ఇక్కడ పాటించే మార్గాలన్నీ అలా ఉన్నాయి. నేను కూడా చెప్తూ ఉంటాను ఒకటి ఉదాహరణ ఏంటంటే, మనకి అనంతమైనటువంటి ఆత్మతత్వానికి పూజలు చేస్తే ఎలాగ మనకు అర్థం అవదో, మన పద్ధతులన్నీ అలా ఉంటున్నాయి. దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఏమీ చెయ్యం.
అంటే ఇవన్నీ పద్ధతుల్లోనూ ఈ రకరకాల మార్గాల్లో పాకుతున్నాం అనమాట. అది తెలిసింది అంటే దానికంటూ ఒక నిర్దిష్ట మార్గం లేదు, కానీ ఆ అంతా వదిలేయడం, ఎనిహిలేషన్ అన్నారు. అంటే ఏంటి, తను అంటే మనం ఎంతైతే ఆ సెల్ఫ్ అన్నది వదిలేస్తూ ఉంటామో, ఎంతైతే వదిలేయడమే కాకుండా సేవ చేయడం వల్లే పైకి వెళ్తాం. మనం కేవలంగానే సెల్ఫ్లెస్గా ఉన్నానంటే చాలదు. అంటే కంటిన్యూస్ సేవ చేయాలి. మానవాళి సేవకి మనం అనుకుంటే మనకి అవకాశాలు పరమాత్ముడు ఇస్తాడు, కానీ మనం గ్రహించం. అవి అవకాశాలు ఇస్తున్నట్టు కూడా ఎవరో చేస్తారు